jungle. ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడుతుందని చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. సంవత్సరానికి 6,000 ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ అమౌంట్ ఎవరికి పడుతుంది? మీరు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, చేసుకోలేరా? ఎవరైనా సరే మీరే మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే 2,000 రూపాయలు అయితే పడతాయి. ఈ 2,000 రూపాయలు ఎప్పుడు పడతాయి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు పిఎం కిసాన్ అమౌంట్ వస్తున్నాయా, రావడం లేదా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ తెలంగాణ అని సెర్చ్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ లింక్ ఇవ్వబడుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మీకు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ డాష్ బోర్డు చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ లాగిన్ విత్ సిఎస్సి అని కనిపిస్తుంది కదా, మీరైతే చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ ఐడితో సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఫార్మర్ ఐడితో కూడా సెర్చ్ అయితే చేయొచ్చు. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్తోనైతే సెర్చ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చెక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ పేరు, ఇక్కడ స్టేటస్ అప్రూవల్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా, పెండింగ్ ఉందా, ఇక్కడ యాక్టివ్లో ఉందా లేదంటే డీయాక్టివేట్లో ఉందా, మీరు ఏ తేదీన ఎన్రోల్మెంట్ చేసా, ఏ తేదీన అప్రూవల్ అయ్యింది, అదేవిధంగా మీ ఫార్మర్ ఐడి ఇక్కడ క్లియర్గా మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇంకో వేరే వాళ్ళది చూద్దాము. మీరు వేరే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చెక్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఇన్వాలిడ్ వచ్చినా లేదంటే నో డాటా ఫౌండ్ అని వచ్చినా మీరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేరని అర్థం. ఎవరైతే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే 2,000 రూపాయలు అనేది అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 21 విడతల్లో అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ప్రతిసారి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో లేదంటే జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే ఈ అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది. ఈ పిఎం కిసాన్ 21వ విడత అమౌంట్ నవంబర్ 19వ తేదీన రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అంటే ఈ ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో కంపల్సరిగా 2,000 రూపాయలు అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికోసం ఈ అమౌంట్ రావాలి అని అంటే మీరు బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉండాలి, మీరు ఈకేవైసీ చేసుకొని ఉండాలి, అదేవిధంగా భూమి రికార్డు ఆధార్ లింక్తో ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉండాలి. వీళ్లకు మాత్రమే ఈ పిఎం కిసాన్ 2,000 రూపాయలు అమౌంట్ అనేది ఈ 1 వీక్లో లేదంటే 10-15 డేస్లో మీకైతే అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ పిఎం కిసాన్ అమౌంట్ రాని వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో మరొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.